ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. అర్జున్ రెడ్డి సినిమా వచ్చినప్పుడు చాలామంది అరే భలే పెట్టారే రెడ్డి అంటే, అప్పట్లో సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, మొన్న వీరసింహారెడ్డి, ఇట్లా రెడ్డి టైటిల్స్ కొంచెం రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని అప్పట్లో చూపించాయి. తర్వాత ఇప్పుడంటే అర్జున్ రెడ్డి టైప్లో మెడికల్ స్టూడెంట్గా ఒక టైప్ ఆఫ్ క్రియేట్ చేశాడు మన సందీప్ వంగ. ఆ తర్వాత జార్జ్ రెడ్డి, అఫ్కోర్స్ అది రియలిస్టిక్ స్టోరీ, వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చూపించారు. అట్లా ఆ రెడ్డి, ఈ రెడ్డి టైటిల్స్ ఈ ఖాతాలోకి రీసెంట్గా ఒక రెడ్డి చేరింది, డేవిడ్ రెడ్డి. డేవిడ్ క్రిస్టియన్ పేరు, మరి రెడ్డి ఇది ఎలా కుదిరింది ఏంటి? ఈ టైటిల్ ఎవరు పోషిస్తున్నారు అంటే, ఆల్రెడీ మిరాయిలో విలన్గా మంచి మార్కులు కొట్టేశాడు, భైరవంలో కూడా ఒక టైప్ ఆఫ్ షేడ్స్తో, నెగిటివ్ షేడ్స్తో ఆకట్టుకున్నాడు మన మంచు మనోజ్. ఇప్పుడు డేవిడ్ రెడ్డి సినిమాతో హీరోగా రాబోతున్నాడు మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం. అంటే మిరాయి అండ్ భైరవంతో తను అంటే మళ్ళీ మంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చినట్టే చెప్పుకోవచ్చు. అయితే దీనికి హనుమరెడ్డి ఎక్కంటి అనే ఒక కొత్త డైరెక్టర్, దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు ఈ సినిమా ద్వారా. దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, దీంట్లో 2 స్వతంత్ర సమరయోధుల క్యారెక్టర్స్ ఉన్నాయి. దానికి ఎవరైనా స్టార్ హీరోలు ఉంటే బాగుండు అని యూనిట్ వాళ్ళు అనుకున్నారు. అందులో ఒక క్యారెక్టర్ శింబుతో చేపిస్తే, ఇంకో క్యారెక్టర్ రామ్ చరణ్ గారితో చేపిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. మంచు మనోజు, రామ్ చరణ్ మంచి ఫ్రెండ్స్. అండ్ ఇంకొక విషయం, వీళ్ళ బ్రదర్ మంచు విష్ణుది కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఎలా అయితే ఒక క్యామియో రోల్ చేసి సినిమానికి బాగా హైప్ తీసుకొచ్చాడో, సేమ్ అలాగే ఈ సినిమాలో ఒకవేళ రామ్ చరణ్ ఉంటే దీనికి కూడా పెద్ద హైప్ వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ అలాగే శింబు. ఇట్లా ఈ మధ్య కాలంలో డిఫరెంట్ సినిమాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద హీరోలు కూడా ఇంకో హీరో సినిమాలో క్యామియోగా కనబడి వెళ్ళే ట్రెండ్ నడుస్తూ ఉంది. అది బాలీవుడ్ నుంచి వచ్చినా, వేరే ఇండస్ట్రీల నుంచి వచ్చినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జైలర్ సినిమాలో లాస్ట్లో శివన్న అండ్ అలాగే మన మోహన్ లాల్ గారు వచ్చి ఎంత ఇది తీసుకొచ్చారో, ఈవెన్ మళ్ళీ నెక్స్ట్ మొన్న రిలీజ్ అయిన కూలీలో కూడా నాగార్జున గారు అండ్ అమీర్ ఖాన్ గారి క్యామియోస్ అండ్ ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వీళ్ళు ఉపేంద్ర కూడా ఉన్నారు, మర్చిపోయా. ఇట్లా ఈ మధ్యకాలంలో సినిమాలు వస్తున్నాయి. సో అట్లా చూసుకుంటే ఇప్పుడు మంచు మనోజ్ సినిమా ఏదైతే ఉందో దీనికి కూడా ఆ 2 స్టార్స్ యాడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా విలన్ హీరోయిన్స్ ఇవెవరు అంటే వీళ్ళెవరు ప్రకటించలేదు. ఇన్ కేస్ ఒకవేళ బాలీవుడ్ నుంచి విలన్ని, ఇంకొక కన్నడ నుంచి ఇంకొక స్టార్ని పెట్టుకుంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో ఇది కూడా గట్టిగా మోగే సినిమా అవుతుంది, ఏమాత్రం ఇది లేదు. అండ్ ఇప్పటివరకు వచ్చిన రెడ్డి సినిమాలన్నీ కూడా హిట్టే ఆల్మోస్ట్. అంటే ఆ టైటిల్లో రెడ్డి చేర్చిన సినిమాలన్నీ పెద్ద హిట్లు అయ్యాయి. ఇది కూడా మేబీ హిట్ అయ్యే ఛాన్స్ అయితే అంటే పుష్కలం కనబడుతున్నాయి. టీం అంతా బాగుంది, వీళ్ళ అనౌన్స్మెంట్ కూడా చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ విలన్గా చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ హీరోగా టర్న్ అవుతుంటే ఇదొక క్రేజ్ మన మంచు మనోజ్కి. ఇట్లా చూసుకుంటే ఈ సినిమా హిట్ అవుతుందేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.